మన ఇండియాలో ప్రతి గంటకు ఒక ప్రభుత్వ పాఠశాల మూతపడుతున్న విషయం మీకు తెలుసా? ఒక ఊరిలో ఒక కొత్త బడి తెరుచుకుంటే అక్కడ అక్షరాల వెలుగు నిండి వందల జైళ్లు మూతపడతాయని వింటూ ఉంటాం. కానీ మన భారతదేశంలో పరిస్థితి సరిగ్గా దానికి ఆపోజిట్గా మారిపోయింది. ఇటీవలే నీతి ఆయోగ్ విడుదల చేసిన ఒక షాకింగ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, గత 10 ఏళ్ల కాలంలో మన దేశంలో ఏకంగా 94,000 ప్రభుత్వ పాఠశాలలు శాశ్వతంగా మూతపడ్డాయి లేదా విలీనం పేరుతో కనుమరుగయ్యాయి. అసలు ఈ సంఖ్యను సమయం ప్రకారం విడదీసి చూస్తే మన దేశంలో రోజుకు 25 బడులు, అంటే ప్రతి 24 గంటకో ప్రభుత్వ బడి తన తలుపులను మూసేస్తోంది. మా ఎడిటర్ ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు లేదా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒక పల్లెటూరులో ఏ అమాయక పసిపిల్లల బడో మూతపడిపోతుంది. ఇది కేవలం ఒక ప్రభుత్వ భవనం మూతపడడం కాదు, ఆ ఊరి పేద పిల్లల భవిష్యత్తుపై శాశ్వతంగా చీకటి కమ్మేయడం. దేశంలో ఒకవైపు వేల ప్రభుత్వ బడులు మూతపడుతుంటే ఇంకోవైపు కార్పొరేట్ స్కూళ్లు మాత్రం కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. మరి ఈ భయానక వాస్తవం వెనుక ఉన్న దారుణమైన నిజాలను లెక్కలతో సహా ఈరోజు క్లియర్గా బయటపెడదాం. నీతి ఆయోగ్ అలాగే యుడైస్ ప్లస్ షాకింగ్ డేటా, అంకెల్లో దాగిన భయానక నిజం. నీతి ఆయోగ్ విడుదల చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ అలాగే లోక్సభలో సమర్పించిన యుడైస్ ప్లస్ అధికారిక డేటా ప్రకారం 2014-15 సంవత్సరంలో మన దేశంలో 11.07 లక్షలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 2024-25 నాటికి 10.13 లక్షలకు పడిపోయింది. అంటే ఈ 10 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 94,000 పాఠశాలను ప్రభుత్వం తగ్గించేసింది. ఇదే సమయంలో ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల సంఖ్య ఏకంగా 2.26 కోట్లు తగ్గిపోయింది. 2005లో దేశంలో మొత్తం చదువుకునే విద్యార్థుల్లో 71% మంది ప్రభుత్వ బడుల్లోనే చదివేవాళ్ళు. కానీ ఈరోజు నాటికి ఆ సంఖ్య 49.24% పడిపోయింది. అంటే సగానికి పైగా పిల్లలు ఇప్పుడు ప్రభుత్వ విద్యను కాదని ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఇదే 10 ఏళ్ల కాలంలో ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 2.88 లక్షల నుండి 3.31 లక్షలకు పెరిగింది. నీతి ఆయోగ్ అలాగే యుడైస్ షాకింగ్ డేటా, అంకెల్లో దాగిన భయానక నిజం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీతి ఆయోగ్ విడుదల చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ అలాగే లోక్సభలో సమర్పించిన యుడైస్ ప్లస్ అధికారిక డేటా ప్రకారం 2014-15 సంవత్సరంలో మన దేశంలో 11,07,000గా ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 2024-25 నాటికి 10,13,000కు పడిపోయింది. అంటే ఈ 10 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 94,000 పాఠశాలను ప్రభుత్వం తగ్గించేసింది. ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల సంఖ్య ఏకంగా 2,26,00,000కి తగ్గింది. 2005లో దేశంలో మొత్తం చదువుకునే విద్యార్థుల్లో 71% మంది ప్రభుత్వ బడుల్లోనే చదివేవాళ్ళు. కానీ ఈ రోజు నాటికి ఆ సంఖ్య 49.24%కి పడిపోయింది. అంటే సగానికి పైగా పిల్లలు ఇప్పుడు ప్రభుత్వ విద్యను కాదని ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఇదే 10 ఏళ్ల కాలంలో ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 2,88,000 నుంచి 3,31,000కు పెరిగింది. అంటే ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు విద్యా వ్యాపారానికి మార్గం సుగమం చేస్తున్నారన్నదే ఈ అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇక రాష్ట్రాల వారీగా వినాశనం ఎలా జరుగుతుందో చూద్దాం. మధ్యప్రదేశ్, యూపీ, జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి ఘోర కలియుగం వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ స్కూళ్ల మూసివేత ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో అత్యంత భయానకరంగా ఉంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే దాదాపు 40,000 బళ్లను మూసివేసేశారు లేదా విలీనం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2018-19లో 1,22,000గా ఉన్న బడులు ఒక్క ఏడాదిలోనే 99,411కి పడిపోయాయి. అంటే కేవలం 12 నెలల్లో 22,600 బళ్ళు మూసుకుపోయాయి. అదే ఏడాది ఉత్తరప్రదేశ్లో 1,63,000 నుంచి 1,38,000కు అంటే 25,000కు పైగా బడులు మూతపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో రేషనలైజేషన్ పేరుతో 4,300 కంటే ఎక్కువ బళ్లను మూసేసి మొత్తంగా స్కూళ్ల సంఖ్యను 23,167 నుంచి 18,785కి తగ్గించేశారు. దీనికి తోడు అక్కడ 13,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులను నియమించకుండా, బడులకు నిధులు ఇవ్వకుండా, పిల్లలు రావట్లేదనే నెపంతో బళ్లను మూసేయడం ఎంతవరకు న్యాయం అంటారు? డ్రాప్ బాక్స్ సంక్షోభం, లక్షలాది మంది పిల్లలు చదువుకు దూరం. ఈ పాఠశాలల మూసివేత వల్ల పిల్లలు చదువు మానేయడం లేదని ప్రభుత్వాలు చెబుతున్న మాటలు ఎంత అబద్ధమో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సొంత ఆడిట్ నివేదిక బయటపెట్టింది. డిసెంబర్ 2025 లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్లో ఏకంగా 7,37,000 మంది పిల్లలకు
ఎలాంటి స్కూల్ రికార్డులు లేవు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 11,38,000 మంది పిల్లలు చదువు మధ్యలోనే ఆపేసి ప్రమాదంలో ఉన్న డ్రాప్ బాక్స్ కేటగిరీలో ఉన్నారు. జబోవా, శివపురి వంటి ప్రాంతాల్లోనే 29,000 మంది పిల్లలు ఈ డ్రాప్ బాక్స్లో ఉన్నారు. రాష్ట్రంలోని 58 జిల్లాల్లో 3,500 కంటే ఎక్కువ ప్రభుత్వ బడుల్లో ఒక్క కొత్త అడ్మిషన్ కూడా నమోదు కావట్లేదు. మరో 6,500 బడుల్లో 10 కంటే తక్కువ అడ్మిషన్లు వచ్చాయి. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలతో చేపట్టిన స్కూల్ చలేహం, హోమ్ కాంట్రాక్ట్ క్యాంపెయిన్ వంటి పథకాలు దాదాపు 7.5 లక్షల మంది పిల్లలను కనీసం పలకరించలేకపోయాయని ప్రభుత్వ ఆడిట్లోనే తేలింది. విలీనం అనే అందమైన ముసుగు విద్యా హక్కు చట్టానికి పాత్ర. అసలు ఇన్ని వేల పాఠశాలలు ఎందుకు మూతపడుతున్నాయి అని ప్రశ్నిస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 పేరు చెప్పి తక్కువ మంది పిల్లలున్న బడులను పక్కనే ఉన్న పెద్ద బడుల్లో కన్సాలిడేషన్ లేదా రేషనలైజేషన్ చేస్తున్నామని అధికారులు సమర్థించుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతోంది విలీనం కాదు, పేదలకు విద్యను దూరం చేయడమే. 2009లో తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ అంటే RTE చట్టం ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల ప్రతి పసిపిల్లవాడికి తన ఇంటికి సమీపంలోనే ఉచిత ప్రాథమిక విద్య అందడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ ఈ విలీనాల వల్ల జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో చిన్నపిల్లలు చదువుకోవడానికే రోజువారీగా 4 నుండి 6 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఇది స్పష్టంగా విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే కదా. ఇక మన దేశంలో ప్రభుత్వ బడులకు వెళ్లేది ఏ శతకోటీశ్వరుల పిల్లలో కాదు, నిరుపేదలు, SC, ST, BC అలాగే మైనారిటీ వర్గాలకు చెందిన అమాయక పిల్లలు. భారతదేశంలో పావర్టీ లైన్కు దిగువన ఉన్న 60% జనాభాకు అక్షరాలను పంచేది ఈ బడులే. 2019 నేషనల్ శాంపుల్ సర్వే NSS విశ్లేషణ ప్రకారం ఉచిత విద్య అందక దళిత, గిరిజనులు అలాగే ముస్లిం వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక ప్రభుత్వ బడి మూతపడిపోతే ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు కట్టలేక, బడి దూరం అయితే భద్రత లేదనే నెపంతో తల్లిదండ్రులు ముందుగా నిలిపివేసేది ఆడపిల్లల చదువులే. ఒకవైపు ఒక్కో టీచరే 5 తరగతులకు పాఠాలు చెప్పేలా ఉపాధ్యాయ కొరతను సృష్టించి బోధనా నాణ్యతను దెబ్బతీసి చివరికి పిల్లలు రావట్లేదని బడి తలుపులు వేసేయడం ప్రభుత్వాల పక్కా ప్లాన్లా అనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పార్లమెంటులో దీనిపై ప్రశ్నలు వస్తే విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉందని, బడుల మూసివేత అనేది పూర్తిగా రాష్ట్రాల బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆర్టీఈ అనేది కేంద్ర చట్టం. కేంద్ర నిధులు పొందాలంటే NEP అమలు చేయాలని షరతులు విధించే కేంద్రానికి నేబర్హుడ్ స్కూల్స్ మూతపడుతుంటే అడ్డుకునే బాధ్యత లేదా? మరోవైపు బడుల నిర్వహణకు పర్యవేక్షించాల్సిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాజ్యాంగం ఉచిత విద్యను హక్కుగా ఇచ్చిన నిరుపేద తల్లిదండ్రులకు కోర్టులకు వెళ్లి పోరాడే స్తోమత లేకపోవడం వల్ల ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయి. ఊరిలో బడి మూతపడితే చలించని మనం రేపు ఆ పిల్లలే బాల కార్మికులుగా, నేరస్తులుగా మారినప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ బడులను కాపాడుకోవడం అంటే కేవలం 4 గోడలను కాపాడుకోవడం కాదు, మన దేశ భవిష్యత్తును, సమతా సమాజాన్ని కాపాడుకోవడం. బడులను మూసివేయడం కంటే వాటిలో మౌలిక వసతులు పెంచి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడమే ప్రభుత్వాలు చేయాల్సిన అసలైన పని. మీ ఊరిలో లేదా మీ పరిసరాల్లో కూడా ఇలాంటి ప్రభుత్వ బడులను మూసేసే కుట్రలు జరుగుతున్నాయా? ఈ తీవ్రమైన అంశంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. పేద పిల్లల విద్యా హక్కు కోసం ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూప్స్లో వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. మరిన్ని ఇన్వెస్టిగేటివ్ కథనాల కోసం మా 3TV నెట్వర్క్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.